హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బీజేపీ కార్పొరేటర్లకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లతో చర్చించారు. కార్పొరేటర్లతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పలు సూచనలు చేశారు. ఓట్లు పెరిగేందుకు పక్కా వ్యూహం అమలు చేయాలని, ఒక్క ఓటు మిస్ కాకుండా వేయాలని కార్పొరేటర్లకు సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ పై కూడా చర్చించారు కిషన్ రెడ్డి. ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి భేటీ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్డ్ గా ఉంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, చూసుకోవచ్చు, హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో బీజేపీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే బలం లేకున్నా కూడా బీజేపీ పోటీలో నిలిచింది. ఇక్కడ ఇతర పార్టీల నుండి ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో, కార్పొరేటర్లు, అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో క్రాస్ ఓటింగ్ చేయించే పనిపైన కూడా బీజేపీ కొంత దృష్టి పెట్టినట్టయితే మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీకి ఉన్న బలంతో పాటు ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా బీజేపీ గెలిచినట్టుగానే భావించాలన్న ఉద్దేశంతో అయితే పార్టీ శ్రేణులను, కార్పొరేటర్లను ఏదైతే బరిలో ఉన్న అభ్యర్థిని అయితే మోటివేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. మొత్తం హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దీంట్లో ఎంఐఎంకు ఎక్కువగా ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇతర పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుపుకొని బీజేపీతో ఇట్లా పోటీ చేసినప్పటి బీజేపీ కలుపుకున్నప్పటికీ కూడా కొంత పోటాపోటీ అవకాశం అయితే ఉంటుంది తప్ప గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా బీజేపీ బరిలో నిలబడి ఒక రాజకీయ వ్యూహాన్ని అయితే ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమకు ఓటేస్తే హిందుత్వానికి, హిందువులకు సపోర్ట్ చేసినట్టు, ఓటింగ్కు దూరంగా ఉన్న మజ్లిస్కు ఓటేసినా కూడా ఎంఐఎంకు సపోర్ట్ చేసినట్టే అన్న ఒక సినారియోను తీసుకొచ్చే ఉద్దేశంతో అయితే బీజేపీ ఈ బరిలో ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఒక విప్ జారీ చేసింది. కార్పొరేటర్ లెవెల్లో కూడా ఓటింగ్లో పాల్గొనొద్దంటూ కూడా వాళ్లకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ అంశాలపైన కూడా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ కార్పొరేటర్లు, ఓటర్లతో అందరితోటి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం వరకు ఒక దిశానిర్దేశాన్ని చేయడం జరిగింది. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఏ విధంగా ఓట్లు వేయాలి, ఉన్న ఓట్లను కాపాడుకోవడంతో పాటు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో, కార్పొరేటర్లు అయితేనేమి, ఎక్స్ అఫీషియో సభ్యులు అయితేనేమి, వాళ్ళను మన వైపు తిప్పుకోవడం ఎలాగా అన్నదానిపైన ఒక పక్కా వ్యూహాన్ని, దిశానిర్దేశాన్ని కూడా వారికి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన ఓటర్లను కలిసే ప్రయత్నం చేయడం, తమకు ఎందుకు ఓటు వేయాలి, తమకు ఓటు వేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏ విధంగా ఉంటుందన్న దానిపైన కూడా కొంత వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా బస్తీలలో ఈ అంశాలను ఎక్కువగా తీసుకెళ్లడం, ఒకవేళ ఓటింగ్కు దూరంగా ఉన్న క్రమంలో వారు ఎంఐఎంకు మద్దతు తెలిపినట్టే సెక్యులర్ పార్టీలు అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ విధంగా ముస్లింలకు పార్టీ అయినటువంటి ఎంఐఎంకు మద్దతు ఇస్తారన్న దానిపైన విమర్శలు చేస్తూ ఇదే అంశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్.